నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరులో 3 పార్టీల ప్రచారం అయితే జోరుగా సాగుతూ ఉంది. సో మరి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు. సో మరి ప్రస్తుతం మనం శ్రీరామ్ నగర్ ఏరియాలో ఉన్నాం. సో ఇక్కడ జైరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు గారు కూడా ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు. సో మరి ఆటో డ్రైవర్లకు సంబంధించి అందరితో కూడా మాట ముచ్చట చేస్తూ ఉన్నారు. సో మాట్లాడదాం ప్రజల్లో ఎట్లా స్పందన ఉందని. సార్ నమస్తే. సో మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది రాష్ట్రం అంతటా చాలా పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తూ ఉంది. సో ఏ పార్టీ గెలుస్తుంది అనేది. సో మరి ఎట్లా ఉంది, మరి ప్రజల్లో ఆదరణ ఎట్లా వస్తూ ఉంది? ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు కదా. మేము ప్రతి ఇంటింటికి అంటే డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా అందరూ కూడా మ్యాక్సిమం ఈ ఏరియాలో మైనారిటీస్ ఎక్కువ ఉన్నారు. కాబట్టి మేము జైరాబాద్ నుంచి ఒక టీం తీసుకు మైనారిటీలు కూడా మా ఎంబడ ఉన్నారు. ప్రతి ప్రచారంలో భాగంగా అందరూ కూడా ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనీ బిజినెస్ ఏ బిజినెస్ అనేది తీసుకోండి, బిజినెస్ నేను ప్రతి షాప్లలో పోతే ఎట్లుంది మీ బిజినెస్, ఆ 10 ఏళ్లకు ముందు ఎట్లున్నది ఇప్పుడు ఎట్లుంది అంటే ఇప్పుడు తగ్గింది అని చెప్తా ఉన్నారు వాళ్ళు. అంటే మన జీడిపి ఎంత తగ్గిపోతున్నదో ఆలోచించాలి. 10 ఏళ్లలో జీడిపి ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉన్నది అని చెప్తుండే. ఇప్పుడు దాంట్లోనే భాగంగా నేను ఆటో డ్రైవర్ల మొహమ్మద్ అలీని విచారణ చేయడానికి వచ్చిన. ఆయన ఏం చెప్తున్నాడంటే బస్సు ఫ్రీగా పెట్టినందుకు మాకు అప్పుడున్నంత ఇన్కమ్ ఇప్పుడు రావట్లేదు, మాకు ఇబ్బంది అవుతున్నది, చాలా కష్టం అవుతున్నది అని వీళ్ళు గతంలో ధర్నాలు చేసిండ్రు, మరి గొడవలు చేసిండ్రు. మరి వీళ్ళకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం 12,000 రూపాయలు ఇస్తామని అని చెప్పింది. 12,000 వచ్చినాయంటే ఇంతవరకు రాలేదు అని చెప్తా ఉన్నారు. నిజంగా అంటే ఒక మనిషి బ్రతకాలంటే వాళ్ళందరూ జీవితాన్ని కోరుతూ అని తక్కువ చేస్తూ ప్రతి ఒక్కరికి ఎవరికో మేలు చేసి ఇంకొకరిని తగ్గించడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వం చేస్తున్న అదేవిధంగా ఇది ఒకటే కాదు, పోలీసు వాళ్ళు అరాచకం మరి చేస్తున్న ఎక్కడంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అరాచకం చేస్తూ ఉన్నారు. అది కాకుండా వాళ్ళ మంత్రులే కొట్లాడుతున్నారు, వాళ్ళకే సఖ్యత లేదు, ఒకరికొకరు అందరూ వాళ్ళకే సరిగా లేదు. ప్రతి మంత్రి మీరు అందరూ చూస్తున్నారు, ప్రతి వారికి సోషల్ మీడియాలో వస్తుంది మంత్రులు ఒకరికొకరు కొట్లాడుకోవడం. అంటే వాళ్ళే ఇంటి వాళ్ళు అందరూ కొట్లాడుకుంటే ఇక ప్రజల్ని ఎప్పుడు చూస్తారు, ప్రజలను ఎప్పుడు అభివృద్ధి చేస్తే చూస్తారు. అందుకే నేను మొహమ్మద్ అలీతో మాట్లాడుతున్నా, ఏమైంది మరి నీకు ఎంత ఇన్కమ్ వస్తుందా అంటే, సార్ మాకు రావట్లేదు, ఇగో ఆటో పెట్టుకొని కూర్చున్నా ఇక్కడ, ఆటో గిరాకీ రావట్లేదు అందుకే ఇక్కడ కూర్చున్నా. మరి అటువంటిప్పుడు మరి ఎట్లా బతకాలి అనేది కూడా వారు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా వాళ్ళని అడగండి ఏ రకంగా వీళ్ళకు లాభం చేకూరేలాగా ఒక మనిషి బతకాలి. ఆటో రిక్షా వాళ్ళు ఎమర్జెన్సీలో నేనన్నా ఆయన ఏమంటున్నాడు, రాత్రి పూట ఎవరికన్నా కష్టం వచ్చిన హాస్పిటల్ కానీ మరి మహిళలు కొంత డెలివరీ కేసెస్ కానీ అటువంటిప్పుడు బస్సులు నడవాయి, ఎవరు ఆదుకోవాలా, ఇండ్లల్లో అందరికీ కార్లు ఉన్నాయి, అందరికీ మోటార్ సైకిల్ ఉన్నాయి. అటువంటిప్పుడు ఈయన ఏమంటుండు, మా వల్ల ఆటోలకు మాకు అటువంటి టైంలో కూడా మాకు కొందరు పిలుస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడైతే ఎవరు మరి ఈ రకంగా ఇబ్బంది అవుతున్నది, బస్సుల వల్ల చాలా నష్టం అవుతున్నది. అదేవిధంగా బస్సులలో ఎవరైతే లేడీస్ పోతున్నారో మీరు అందరూ చూస్తున్నారు, అందరూ జుట్టు పట్టుకొని కొట్లాడడం, సీటు కోసం నిలబడి పోవడం, మరి మగవాళ్ళకు మహిళలకు సీట్లు ఉంటే మహిళలు నిలబడడం, అప్పుడు పురుషులకు సీట్ లేదు. ఈ రకంగా పురుషులను తగ్గించి మహిళలకు అంటే ఒక రకంగా మనకు అందరికీ కూడా సమానంగా చూసే లేదు ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆటో వాళ్ళకు కూడా మీరు ఏదైతే 12,000 ఇస్తామన్నారో ఖచ్చితంగా వాళ్ళకి 12 ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. మరి 6 గ్యారెంటీల విషయంలో ఎట్లా ఉంది సార్ ప్రజల్లో స్పందన? అంటే పథకాలు అంటే అమలు అవుతున్నాయా, ఎట్లా ప్రజలు ఏమంటా ఉన్నారు? 6 గ్యారెంటీల విషయము మొదట్లో 6 గ్యారెంటీలు బాగా డప్పు కొట్టిండ్రు, సంకల్పుకున్నారు. ఇంత మేము 6 గ్యారెంటీలు చేస్తున్నాం, 6 గ్యారెంటీల్లో 13 పథకాలు ఉన్నాయి. దాంట్లో ఏది కూడా ఇందిరమ్మ ఇండ్లు అన్నారు. ఎంతమందికి 300 మందికి అప్లై చేసుకుంటే 300 ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకు 50 మందికి ఇస్తూ 50 మిగతా వాళ్ళకి ఇవ్వట్లేదు. అంటే మొదట్లో నేను కూడా మా దగ్గర జైరాబాద్లో మునాది మాత్రం ఇచ్చారు, 1 లక్ష ఇచ్చారు. మరి చెత్త వేసుకోవడానికి చెత్త అయినాక డబ్బులు రావట్లేదు, వాళ్ళు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఈ ఇందిరమ్మ ఇళ్ళు కానీ మిగతా పథకాలు కానీ మహిళలకు ఇచ్చే 2,500 పథకాలు ఇంతవరకు ఎక్కడ కూడా రాలేదు. కాబట్టి ఆ 6 గ్యారెంటీలు కూడా అన్ని వృధా. కాబట్టి చెప్పడం వరకున్నది
చేతల వరకు అంటే నోటితో చెప్పడం ఉంది కానీ చేతలు లేవు. సో మరి ఈ పోరులో ఎట్లా ఉండబోతుంది మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనే పోరులో మరి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి ఎవరు గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది, గెలుపు దిశగా బీఆర్ఎస్ పార్టీ ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనం ఈ ప్రాంతంలో చాలామంది అంత సామాన్యులు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు లేరు. కాబట్టి ఇక్కడ మరి ఏదైతే గోపీనాథ్ గారు చేసిన డెవలప్మెంట్ ఏదైతే ఉన్నదో మరి అనేక రకంగా అందరికీ కూడా ఆ రాత్రికి అర్ధరాత్రి కూడా ఫోన్ చేస్తే లేపి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తీర్చేవాడు. అదేవిధంగా ఇక్కడ ఉన్న మరి గ్రేవ్యార్డ్లకు స్థలాలు కానీ మరి దళిత్ సెంటర్ కూడా చేయడం, ఫంక్షన్ హాల్ అటువంటివి కూడా చేయడం జరిగింది. కాబట్టి వారి అభివృద్ధిని చూసి ఇప్పుడు ప్రభుత్వం అరే మా యొక్క లీడర్ లేడు ఇప్పుడు ఎవరు చేస్తారు అని అంటే వారి భార్యని మనం బీఆర్ఎస్ ప్రభుత్వం టికెట్ ఇచ్చింది కాబట్టి వారి భార్యకే మనం సపోర్ట్ చేస్తామనే ఉద్దేశంలో అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కోటేస్తామని ఖచ్చితంగా దృఢంగా చెప్తా ఉన్నారు.